దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం 2వ దినవృత్తాంతాల గ్రంథం 24, 25 అధ్యాయాలు చదువుకుందామండి. యోవాషు ఏలనారంభించినప్పుడు 7 సంవత్సరములు ఈడుగలవాడే యెరూషలేములో 40 ఏండ్లు ఏలెను. అతని తల్లి బెయేర్షెబా కాపురస్తురాలైన జిబ్యా యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినములన్నీయు యోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. యెహోయాదా అతనికి 2 భార్యలను పెండ్లి చేసెను. అతడు కుమారులను కుమార్తెలను కనెను. అంతటా యెహోవా మందిరమును బాగు చేయవలనని యోవాషునకు తాత్పర్యం పుట్టిన గనుక అతడు యాజకులను లేవీయులను సమకూర్చి, మీరు యోధా పట్టణములకు పోయి మీ దేవుని మందిరము బాగు చేయుటకై ఇశ్రాయేలీయులందరి యొద్ద నుండి ధనమును ఏటేటా సమకూర్చుచు ఈ కార్యమును మీరు త్వరపెట్టవలనని వారికి ఆజ్ఞ ఇచ్చెను. వారు దానిని త్వరగా చేయకపోయినందున రాజు ప్రధాన యాజకుడు యెహోయాదాను పిలిచి, ఆ దుర్మార్గురాలైన అతల్యా కుమారుడు దేవుని మందిరమును పాడుచేసి యెహోవా మందిర సంబంధమైన ప్రతిష్టోపకరణములన్నిటినీ బయలు దేవత పూజకు ఉపయోగించితిరి. సాక్ష్యపు గుడారమును బాగుచేయుటకై యూదాలో నుండియు యెరూషలేములో నుండియు ఇశ్రాయేలీయుల సమాజకుల చేత యెహోవా సేవకుడైన మోషే నిర్ణయించిన కానుకను లేవీయులతో నీవెందుకు చెప్పి తెప్పించలేదని అడిగాను. కాబట్టి రాజు ఆజ్ఞ చొప్పున వారు ఒక పెట్టెను చేయించి యెహోవా మందిర ద్వారం బయట ఉంచిరి. మరియు దేవుని సేవకుడైన మోషే అరణ్యమందు ఇశ్రాయేలీయులకు నిర్ణయించిన కానుకను యెహోవా యొద్దకు జనుడు తేవలనని యూదాలోను యెరూషలేములోను వారు చాటించిరి. కాగా అధిపతులందరూ జనులందరూ సంతోషముగా కానుకలను తీసుకుని వచ్చి చాలినంత మట్టుకు పెట్టెలో వేసిరి. లేవీయులు ఆ పెట్టెను రాజు విమర్శించు స్థలమునకు తెచ్చుచూ వచ్చిరి. అందులో ద్రవ్యం విస్తారముగా నున్నట్టు కనబడినప్పుడెల్లా రాజు యొక్క ప్రధాన మంత్రియు ప్రధాన యాజకుడు నియమించిన పై విచారణకర్తయు వచ్చి పెట్టెలోనున్న ద్రవ్యమును తీసి యథాస్థానమందు దానిని ఉంచుచూ వచ్చిరి. వారి చొప్పున పలుమారు చేటు చేత విస్తారమైన ద్రవ్యము సమకూర్చబడెను. అప్పుడు రాజును యెహోయాదాయును యెహోవా మందిరపు పనిచేయు వారికి దానిని ఇచ్చి, యెహోవా మందిరమును బాగుచేయుటకై కాసేవారిని వడ్లవారిని యెహోవా మందిరమును బలపరచుటకు ఇనుప పని ఇత్తడి పని చేయువారిని కూలికి కుదిర్చిరి. 13 నుంచండి. ఈలాగున పనివారు పని జరిగించి సంపూర్తి చేసిరి. వారు దేవుని మందిరమును దాని యథాస్థితికి తెచ్చి దాన్ని బలపరిచితిరి. అది సిద్ధమైన తరువాత మిగిలిన ద్రవ్యమును రాజునొద్దకును యెహోయాదా యొద్దకును తీసుకుని రాగా వారు దాని చేత యెహోవా మందిరపు సేవయందు ఉపయోగపడునట్లును దహన బలుల నర్పించుటయందు ఉపయోగపడినట్లును ఉపకరణములను గరిటెలను వెండి బంగారములను ఉపకరణములను చేయించిరి. యెహోయాదాయున్న అన్ని దినములు యెహోవా మందిరములో దహన బలులు నిత్యము అర్పింపబడెను. యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై చనిపోయిను. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్లవాడు. అతడు ఇశ్రాయేలీయులలో దేవుని దృష్టికిని తన ఇంటివారి దృష్టికిని మంచివాడే ప్రవర్తించెను గనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతని పాతిపెట్టిరి. యెహోయాదా చనిపోయిన తర్వాత యోధా అధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించెను. జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడచి దేవతా స్తంభములకును విగ్రహములకును పూజ చేసిరి. వారు చేసిన ఈ అపరాధము నిమిత్తము యోధా వారి మీదకిని యెరూషలేము కాపురస్తుల మీదకిని కోపం వచ్చెను. తన వైపునకు వారిని మళ్లించుటకై యెహోవా వారి యొద్దకు ప్రవక్తలను పంపగా ఆ ప్రవక్తలు వారి మీద సాక్ష్యము పలికిరి గాని వారు చెవియొగ్గక ఉండిరి. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదికి రాగా అతడు జనుల ఎదుట నిలువబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను విసర్జించితిరి గనుక ఆయన మిమ్మును విసర్జించున్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు అనెను. అందుకు వారతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాళ్లు రువ్వి అతని చావగొట్టిరి. ఈ ప్రకారం రాజైన యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరచినవాడే అతని కుమారుని చంపించెను. అతడు చనిపోవునప్పుడు యెహోవా దీని దృష్టించి దీనిని విచారణలోనికి తెచ్చునుగాక అనెను. ఆ సంవత్సరమందు సిరియా సైన్యము యోవాషు మీదికి వచ్చెను. వారు యోధా దేశము మీదికిని యెరూషలేము మీదికిని వచ్చి శేషము లేకుండా జనుల అధిపతులందరినీ హతము చేసి తాము పట్టుకొనిన కొల్ల సొమ్మంతయు దమస్కు రాజునొద్దకు పంపిరి. 24 నుంచండి. సిరియనులు చిన్నదండుతో వచ్చినను యోధావారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందుకై యెహోవా వారి చేతికి అతి విస్తారమైన ఆ
అప్పగింపగా యోవాషుకు శిక్ష కలిగెను. వారు యోవాషును విడిచిపోయినప్పుడు అతడు మిక్కిలి రోగి అయి ఉండెను. అప్పుడు యాజకుడైన యెహోయాదా కుమారుల ప్రాణహత్య దోషము నిమిత్తము అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతడు పడక మీద ఉండగా అతని చంపిరి. అతడు చనిపోయిన తరువాత జనులు దావీదు పట్టణమందు అతని పాతిపెట్టిరి గాని రాజుల సమాధుల్లో అతని పాతిపెట్టలేదు. అతని మీద కుట్ర చేసిన వారు అమ్మోనీయురాలైన షిమాతు కుమారుడగు జాబాదు, మోయాబురాలైన షిమ్రితు కుమారుడగు యెహోజాబాదు అనువారు. అతని కుమారులను గూర్చియు అతని మీద చెప్పబడిన అనేకమైన దేవోక్తులను గూర్చియు అతడు దేవుని మందిరమును బాగుచేయుటకును గూర్చియు రాజుల సటీక గ్రంథములో వ్రాయబడి ఉన్నది. అతనికి బదులుగా అతని కుమారుడైన అమజ్యా రాజాయను. 25వ అధ్యాయం అండి. అమజ్యా ఏలనారంభించినప్పుడు 25 వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు. ఆమె పేరు యెహోయద్దాను. అతడు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించును గాని పూర్ణ హృదయంతో ఆయనను అనుసరింపలేదు. రాజ్యము తనకు స్థిరమైనప్పుడు అతడు రాజైన తన తండ్రిని చంపిన రాజసేవకుడిని చంపించును. అయితే తండ్రులు పిల్లల కొరకును పిల్లలు తండ్రుల కొరకును చావకూడదు. ప్రతి మనిషి తన పాపము కొరకు తానే చావాలని మోషే గ్రంథమందరి ధర్మశాస్త్రమందు వ్రాయబడి యున్న యెహోవా ఆజ్ఞను బట్టి అతడు వారి పిల్లలను చంపక మానెను. అమజ్యా యోధా వారందరినీ సమకూర్చి యోధా దేశమంతటను బెన్యామీనీయుల దేశమంతటను వారి వారి పితరుల ఇండ్లను బట్టి సహస్రాధిపతులను శతాధిపతులను నియమించెను. అతడు 20 సంవత్సరములు మొదలుకొని అంతకు పై ప్రాయము గల వారిని లెక్కింపగా ఈటెను డాళ్లను పట్టుకుని యుద్ధమునకు పోదగినట్టి యోధులు 3 లక్షల మంది కనబడిరి. మరియు అతడు ఇశ్రాయేలు వారిలో నుండి 1,00,000 మంది పరాక్రమశాలులను 200 మణుగుల వెండికి కుదిర్చిరి. దైవజనుడైన ఒకడు అతని యొద్దకు వచ్చి, రాజా, ఇశ్రాయేలు వారి సైన్యమును నీతో కూడా తీసుకుని పోవద్దు. యెహోవా ఇశ్రాయేలు వారగు ఎఫ్రామీయులలో ఎవనికినీ తోడుగా ఉండడు. అలాగున పోవలనని నీకున్న ఎడల పొమ్ము. యుద్ధము బలముగా చేసినను దేవుడు నీ శత్రువు ఎదుట నిన్ను కూల్చును. నిలువబెట్టుటయు పడవేయుటయు దేవుని వశమే గదా అని ప్రకటింపగా అమజ్యా దైవజనుడు చూచి ఇశ్రాయేలు వారి సైన్యమునకు నేనిచ్చిన 200 మణుగుల వెండికి మీ ఏమి చేసేదమని అడిగినందుకు దీనికంటే మరి అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడని ఆ దైవజనుడు ప్రత్యుత్తరమిచ్చెను. అప్పుడు అమజ్యా ఎఫ్రాయిములో నుండి తన యొద్దకు వచ్చిన సైన్యమును వేరుపరచి మీ ఇండ్లకు తిరిగి వెళ్ళుడని వారికి ఆజ్ఞ ఇచ్చెను. అందుకు వారి కోపము యోధా వారి మీద బహుగా రగులుకొనెను. వారు ఉగ్రులై తమ ఇండ్లకు తిరిగి పోయిరి. అంతటా అమజ్యా ధైర్యం తెచ్చుకుని తన జనులతో కూడా బయలుదేరి ఉప్పు పల్లపు స్థలమునకు పోయి శేయూరు వారిలో 10,000 మందిని హతము చేసెను. ప్రాణముతోనున్న మరి 10,000 మందిని యోధావారు చెరపట్టుకుని వారిని ఒక పేటు మీదకి తీసుకుని పోయి ఆ పేటు మీద నుండి వారిని పడవేయగా వారు తుత్తినీయులై పోయిరి. అయితే వారితో కూడా యుద్ధమునకు రావద్దని అమజ్యా తిరిగి పంపివేసిన సైనికులు సోమ్రోను మొదలుకొని బేత్ హోరేను వరకు ఉన్న యోధా పట్టణముల మీద పడి వారిలో 3,000 మందిని హతము చేసి విస్తారమైన కొల్లసొమ్ము పట్టుకుని పోయిరి. అమజ్యా ఎదోమీయులను ఓడించి తిరిగి వచ్చిన తరువాత అతడు శేయీరు వారి దేవతలను తీసుకుని వచ్చి తనకు దేవతలుగా నిలిపి వాటికి నమస్కరించి ధూపం వేసెను. అందుకొరకు యెహోవా కోపం అమజ్యా మీద రగులుకొనెను. ఆయన అతని యొద్దకు ప్రవక్తను ఒకని పంపగా అతడు, నీ చేతిలో నుండి తమ జనులను విడిపింప శక్తి లేని దేవతల యొద్ద నువ్వెందుకు విచారణ చేయదు అని అమజ్యాతో అనెను. అతడు అమజ్యాతో మాట్లాడుచుండగా రాజు అతను చూచి, నీవు రాజు యొక్క ఆలోచనకర్తలలో ఒకడివైతివా? ఊరుకొనుము, నేను నిన్ను చంపనేలా అని చెప్పగా ఆ ప్రవక్త, నీవు ఎలాగును చేసి నా ఆలోచనను అంగీకరింపకపోవట చూచి దేవుడు నిన్ను నశింపచేయునుద్దేశించున్నాడని నాకు తెలియనని చెప్పి ఊరకొనెను. అప్పుడు యోధారాజైన అమజ్యా ఆలోచన చేసుకుని, రమ్ము, మనము ఒకరి ముఖమును ఒకరము చూచుకొందమని యెహూకు పుట్టిన యెహోయాహాజు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన యెహోయాషునొద్దకు వర్తమానం పంపెను. కాగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు యోధారాజైన అమజ్యాకు ఎలాగూ తిరుగు వర్తమానం పంపెను. నీ కుమార్తెను నా కుమారునికిమ్మని లెబానోనులోనున్న ముండ్ల చెట్టు
లెబానోనులోనున్న దేవదారు వృక్షమునకు వర్తమానం పంపగా, లెబానోనులో సంచరించు ఒక దుష్టమృగము ఆ ముండ్ల చెట్టును త్రొక్కివేసెను. నేను ఎదోమీయులను ఓడించి తిని గదా అని నీవనుకొనుచున్నావు. నీ హృదయము నీవు గర్వించి ప్రగల్భము లాడునట్లు చేయుచున్నది. ఇంటి యొద్ద నిలిచియుండుము. నీవు నా జోలికి వచ్చి కీడు తెచ్చుకొనుట ఎందుకు? నీవును నీతో కూడా యోధావారును అపజయ ముందుట ఎందుకు? జనులు ఎదోమీయుల దేవతల యుద్ధ విచారణ చేయుచు వచ్చిరి గనుక వారి శత్రువుల చేతికి వారు అప్పగింపబడినట్లు దేవుని ప్రేరణ వలన అమజ్యా ఆ వర్తమానమును అంగీకరింపకపోయెను. 21 నుంచి చదువుతున్నానండి. ఇశ్రాయేలు రాజైన యెహోయాషు బయలుదేరగా యోధా దేశమునకు చేరిన బేత్షెమెషులో అతడును యోధారాజైన అమజ్యాయును ఒకరి ముఖములొకరు చూచుకొనిరి. యోధావారు ఇశ్రాయేలు వారి ఎదుట నిలువలేక ఓడిపోగా ప్రతి వాడును తన తన గుడారమునకు పారిపోయెను. అప్పుడు ఇశ్రాయేలు రాజైన యెహోయాషు యెహోయాహాజునకు పుట్టిన యోవాషు కుమారుడును యోధారాజునైన అమజ్యాను బేత్షెమెషులో పట్టుకొని యెరూషలేమునకు తీసుకుని వచ్చి యెరూషలేము ప్రాకారమును ఎఫ్రాయిము గుమ్మం మొదలుకొని మూలగుమ్మం వరకు 400 మూరల పొడుగున పడగొట్టెను. అతడు దేవుని మందిరములో ఓబెదెదోము నొద్దనున్న వెండి ఎంతయో బంగారమంతయు ఉపకరణములన్నీయు రాజు నగరునందున్న సొమ్మును కుదువ పెట్టబడిన వారిని తీసుకుని షోమ్రోనునకు తిరిగి వెళ్ళెను. ఇశ్రాయేలు రాజును యెహోయాహాజు కుమారుడు అయిన యెహోయాషు మరణమైన తరువాత యోధారాజును యోవాషు కుమారుడును అయిన అమజ్యా 15 సంవత్సరములు బ్రతికెను. అమజ్యా చేసిన ఇతర కార్యములను యోధా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అమజ్యా యెహోవాను అనుసరించుట మానివేసిన తరువాత జనులు యెరూషలేములో అతని మీద కుట్ర చేయగా అతడు లాకీషునకు పారిపోయెను. అయితే వారు అతని వెనుక లాకీషునకు మనుష్యులను పంపి అతని అక్కడ చంపి గుర్రముల మీద అతని శవము ఎక్కించి తీసుకుని వచ్చి యోధా పట్టణమందు అతని తండ్రుల యొద్ద అతని పాతిపెట్టిరి. ఆమెన్.